అనేది వాష్రూముల్లో హిడెన్ కెమెరాస్ పెట్టి సీక్రెట్గా షవర్లోనే అమర్చడం జరిగిందంట 28 కెమెరాల దాకా. కానీ ఏమీ లేదు అని చెప్పేసి ఇంత తేలిగ్గా తీసి పడేశారంటే దీని వెనకాల ఎంత కుట్రలు దాగున్నాయి అనేది కూడా మనందరం ఆలోచించాలి. కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే ఈరోజు దాన్ని దాచిపెట్టాలని చూస్తూ ఉన్నారు. నేను ఈరోజు ఒక పొలిటికల్గా నేను మాట్లాడట్లేదండి. ఒక సాటి మహిళగా, ఆడపిల్లల కన్నా తల్లిగా నేను మాట్లాడుతున్నాను. మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. నేను ఎవరిని కూడా వ్యక్తిగత విమర్శ చేయట్లేదు. నేను ఎవరిని కూడా కించపరిచి మాట్లాడటం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే, ఏవైతే లోపాలు జరుగుతాయో ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు మనందరికీ ఉంది. ఆ ఉద్దేశంతోనే నేను ఈరోజు ప్రశ్నించాలని, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానే తప్ప మీరు పెట్టే కామెంట్స్ గురించి అయితే నేను అనుకోవట్లేదు. నిన్న నేను మాట్లాడిన దానికి ఒకతను కామెంట్ పెట్టేసరికి కోపాన్ని ఆపుకోలేక నేను మళ్ళీ వీడియో చేయడం జరిగింది. మళ్ళీ నేను ట్రై చేశాను, తను బ్లాక్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఇదంతా కూడా నేను కేవలం ఎంతో కొంతమంది అన్న మాట్లాడితే ఉన్న విషయాన్ని బట్టబయలు చేస్తే కొంతవరకన్నా మార్పు ఏమన్నా వస్తుందేమో అని ఒక చిన్న ఆశ. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం